బొమ్మలు బాబు బొమ్మలు, పిల్లలు ఆడుకునే జంతువుల బొమ్మలు, పెద్దలు పూజించే దేవుళ్ళ బొమ్మలు. బొమ్మలు బాబు బొమ్మలు. రండి బాబు రండి. ఏరా అంజనేయులు, ఇవాళ బేరం బాగా తగినట్టుందే, బండి ఖాళీ అయింది. ఏం లేదు గురు, బొమ్మలన్నీ ఒకటి గుర్తు కమ్మేసి కలకత్తా వెళ్ళిపోతున్నాడు. అక్కడ దసరా రోజుల్లో బొమ్మలకు మంచి గిరాకీ. ఒక్క నెల రోజులు ఉన్నామంటే ఎదవ లెక్కన 10,000 వెనక. అయితే నువ్వు కలకత్తా వెళ్ళటానికి నిర్ణయించుకున్నావు అన్నమాట. అవును పూజారయ్య, ఎలాగైనా కలకత్తా వెళ్ళి 5-6 వేల రూపాయలు సంపాదించాలి. అక్కకు ఆపరేషన్ చేయించాలి, ఈ లోకాన్ని చూపించాలి. నిరాశతో బ్రతుకుతున్న అక్క ముఖంలో వెలుగు చూడాలి. అప్పుడే నాకు మనశ్శాంతి కలుగుతుంది. చిన్నవాడవైనా ఎంత పెద్ద మనసయ్యా నీది. ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉంటాడు అన్న సత్యాన్ని నువ్వు మరొకసారి రుజువు చేశావు బాబు. నిస్వార్థంతో నువ్వు తలపెట్టిన ఈ సత్కార్యానికి ఆ సర్వేశ్వరుడి సహకారం ఎప్పుడూ లభిస్తుంది. నా ఆశయం నెరవేరాలని నన్ను ఆశీర్వదించి పంపండి పూజారయ్య. నీ కోరిక తప్పక నెరవేరుతుంది ఆయన. క్షేమంగా వెళ్ళరా. అబ్బే, ఇదేమిటి ఏడుస్తున్నావా? చీ లేదమ్మా, వెంటనే వచ్చేస్తా కదా. వచ్చేటప్పుడు నీకు బొమ్మలు, మిఠాయిలు, లడ్లు అన్ని పట్టుకొస్తా కదా. ఇదిగో అక్క, నేను లేనప్పుడు రామతులసిని కొట్టకూడదు. రోజు జిలేబీ కొని పెట్టాలి. అడిగినప్పుడల్లా సినిమాకి డబ్బు ఇవ్వాలి. ఏమంటావు? అలాగే బాబు. అరే అమ్మ పేసుకుంది. ఏదేది నవ్వు, మాయకు ముద్దు పెట్టు. ఆహా, వెరీ గుడ్ అక్క. ఉంటాను, వెళ్ళొస్తా పెద్దమ్మ. బాబు క్షేమంగా వెళ్ళి లాభంగా రానైనా. ఆకుచాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకుచాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.